ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీకం. ఈ నెలంతా వివిధ పండుగలు, ఉత్సవాలతో నిండిపోతుంది. ఇందులో అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అని పిలుస్తారు. అమృతం కోసం దేవతలు, దానవులు పాలసముద్రాన్ని ఈ రోజున చిలికారట. అందుకే దీనిని చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. ఈ నెల 13వ తేదీ బుధవారం రోజున ఈ క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది. ఈ రోజున మహిళలు తులసికోట దగ్గర ఒక విధి విధానం పాటించాలి. ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం, తులసీమాత అనుగ్రహం లభిస్తుంది. ఉత్తాన ఏకాదశి అంటే కార్తీక శుక్ల శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు నిద్రలో నుంచి మేల్కొంటాడు. మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికొస్తాడు. శ్రీ మహావిష్ణువు దామోదరుడు అనే పేరుతో తులసీమాతను వివాహం చేసుకుంటాడు. అందుకే విష్ణు సంబంధమైన ఆలయాల్లో క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసీ దామోదరుల కళ్యాణం జరుగుతుంది.